నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారంతో వాసలి బండారుపల్లి ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 3 ట్రాక్టర్లను పట్టుకుని ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయమై ఆత్మకూరు ఎస్ఐ జిలాని మాట్లాడుతూ ఇసుకను అక్రమ రవాణా చేపడితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుకను అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న విషయం తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ ప్రజలను కోరారు. ఆత్మకూరు మండల పరిధిలో సుమారు పెన్నా పరిహా ప్రాంతం అంతా ఇసుక ఎక్కువ తరలే సమాచారం అయితే మాకు ఉంది. దానిపైన మేము పూర్తి నిఘా ఉంచి నేను వచ్చి ఒక 15 రోజుల ప్రాంతంలో ఒక 6 వాహనాలు సీజ్ చేసి కేసు కట్టినాము. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇసుక రవాణా గురించి మాకు సమాచారం ఇస్తే వాళ్ళ సమాచారం ఇవ్వకుండా ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు తెలియజేస్తున్నాము. గవర్నమెంట్ పాలసీ ఎగనెస్ట్గా ఎవరైనా సరే శాండ్ అని ట్రాన్స్పోర్ట్ చేస్తే కఠినంగా కేసులు కడతామని తెలియపరుస్తున్నాం.